సో జననాయకుడు తలపతి విజయ్ ఆయన గురించి మాట్లాడకంటే ముందు, ఈ ట్రైలర్ గురించి మాట్లాడకంటే ముందు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే గైస్ ఫస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, ఓకే ఏంటంటే ఈ జననాయకుడు ఈ ట్రైలర్ బాగా గమనిస్తే తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉంటారో క్లియర్ కట్గా ఈజీగా అసలు 100% ఫైండ్ అవుట్ చేసేస్తారు. భగవంత్ కేసరి సినిమా ఎవరైనా చూసింటే వాళ్ళు కానీ ట్రైలర్ చూస్తే యాజ్ ఇట్ ఈస్ భగవంత్ కేసరినే రీమేక్ చేస్తున్నారు కదరా అనే క్లారిటీ ఒకటైతే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ట్రైలర్లో మొత్తం భగవంత్ కేసరిలో ఏవైతే సీన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఒక 90% సీన్స్ అన్నీ మీరు క్లియర్ కట్గా చూడొచ్చు దాంట్లో, నో డౌట్ దాంట్లో. ఎందుకంటే మనం సీన్ టు సీన్ ట్రైలర్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్ మొత్తం చూసుకుంటా పోతే ఆయన పోలీస్ అయిన దగ్గర నుంచి మొత్తం లాస్ట్ వరకు ఎలా అయితే ఉంటుందో ఆల్మోస్ట్ కొన్ని సీన్స్ అన్నీ మనకు ట్రైలర్లో క్లియర్ కట్గా కనిపిస్తాయి. సో మనం అవి కూడా ఏంటని చెప్పేసి ఒక్కోటి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటి, సో భగవంత్ కేసరి ఆయన అడవిలో ఉంటుంది కదా, దాంట్లో భగవంత్ కేసరి నేలకొండ అని చెప్పేసి ఒకటి ఉంటుంది డైలాగ్, మీరు బాగా చూస్తే. సో అదొకటి. ఇంకొకటి ఈ గన్నుతో కాల్చే సీన్ ఒకటి ఉంటుంది ఒక టన్నల్ దగ్గర, మీరు గమనిస్తే అలాంటిది ఒక గన్ షాట్ ఒకటి. ఇంకొకటి క్లియర్ కట్గా శ్రీలీల దాంట్లో మిలిటరీ జాబ్కి నేను పోను అని చెప్పేసి మారం చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మమితా బైజ్ కూడా దాంట్లో సేమ్ ఏమో కూడా ఇట్లనే మొత్తం నేను మిలిటరీకి పోను అన్నట్లుగా అదొక షాట్ మీరు చూడొచ్చు. ఇంకా విజయ్ తలపతి గారు ఆమెను రిక్వెస్ట్ చేసుకుంటూ ఉండేది. సో అది కూడా యాజ్ ఇట్ ఈస్ ఉంది. శ్రీలీల అది దాంట్లో ఎట్లా ఉందో దీంట్లో అట్లే ఉంది. బాలకృష్ణ గారిది ఎలా ఉందో ఇక్కడ తలపతి విజయ్ గారిది కూడా అట్లే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంది సీన్స్ అయితే మీరు గమనిస్తే. సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా కొంచెం సమ్వాట్ బాలకృష్ణ గారు కొంచెం డామినేటింగ్గా అనిపిస్తుంది ఎవరైనా తెలుగు ఆడియన్స్కి. సో అక్కడ అంటే మేము ఎక్కువ చూస్తాం కాబట్టి మాకు ఇలా అనిపించవచ్చు. సో తెలుగు ఆడియన్స్కి అయితే మ్యాక్సిమం బాలయ్య బాబు గారిదే ఇంకొకటి బాగా కనెక్ట్ అవుతారు. ఇంకొకటి కొన్ని సీన్స్కు భగవంత్ కేసరిలో తమన్ బీజిఎం అయితే వేరే లెవెల్ ఇరగొట్టి పక్కన పెట్టేస్తాడు, అలా ఉంది. అలాంటిది ఇక్కడ నాకు బీజిఎం అయితే అస్సలు అంత ఎక్కట్లేదు భయ్య, ఎందుకంటే వేరే లెవెల్ ఇచ్చి పడేసినాడు భగవంత్ కేసరిలో అయితే. కానీ మీరు ఈ జననాయకంలో సో అంత బీజిఎం అంతగా కనెక్ట్ అవ్వట్లేదు. ఆ పోలీస్ సీన్ కానీ ఇంకొకటి జైలు సీన్. సో జైల్లో కూడా ఒక సీన్ ఉంటుంది బాలయ్య బాబు గారిది. సో యాజ్ ఇట్ ఈజ్ లేకపోవచ్చు కానీ మీరు జైలు సీన్ కూడా దీంట్లో కూడా చూస్తారు జననాయకన్ ట్రైలర్లో. సో ఇంకా లాస్ట్లో కొంచెం చేంజెస్ నాకు అనిపించింది ఏంటంటే జననాయకన్ ట్రైలర్లో సునీల్ గారు అంటే ఆయన సీన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలియదు. సునీల్ గారిని చూడడము, దీంట్లో ప్రియమణి గారిని చూడడము, ప్రకాష్ రాజ్ గారు, ఇంకా బాబీ డియల్, వీళ్ళందరూ మంచి వాళ్ళని పెట్టడం అయితే క్యాస్టింగ్ అయితే మంచిగానే ఉంది. సో లాస్ట్లో ఇంకా రోబోట్స్తో ఉంటుంది కదా డ్రోన్స్ది. సో ఆ షాట్స్ కొంచెం డిఫరెంట్గా. ఇంకొకటి పాలిటిక్స్. సో దాంట్లో కూడా మనకు పాలిటిక్స్ అయితే అంతేం లేదు, దాంట్లో కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దాంట్లోంచి దీంట్లోకి కొంచెం డబ్బులు ఇచ్చి కొనుక్కున్న కాపీరైట్స్ సీన్స్ ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా. సో దానికి రిలేటెడ్గా అవి కొనుక్కున్నాం, ఇవి రీమేక్ కాదు అని చెప్పేసి అలా చెప్పారు. సో ఏదేమైనా కూడా ఇది ఒకవేళ లాస్ట్ సినిమా మేబీ అయి ఉండొచ్చేమో. సో ఆయన పాలిటిక్స్కి వెళ్ళే ముందు ఈ సినిమా ఖచ్చితంగా నేను కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు విజయ్ తలపతి గారు అంటేనే నాకు ఫస్ట్ గుర్తొచ్చే సినిమా ఏదంటే స్నేహితుడు అండి. స్నేహితుడు సినిమా అనేది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. సో తెలుగు ఆడియన్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ట్రైలర్లో మీకు సీన్స్ అవి ఇవి కంపేర్ చేస్తే మీకు ఎక్కడ ఏవి డిఫరెంట్ ఉన్నాయి, ఏవి యాజ్ ఇట్ ఈస్ దింపారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో తప్పకుండా మర్చిపోకుండా మీరైతే పక్కాగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ.